నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్లో ఇన్ఛార్జి సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న ఎల్లు లచ్చునాయక్ శుక్రవారం నల్లగొండలోని తన నివాసంలో ఉదయం 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ డ్రగ్స్ సప్లై చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న ఇంతకు ముందు డ్రగ్స్ సప్లై చేసే టెండర్ను దక్కించుకున్నారని, నాన్ టెండర్ కింద డ్రగ్స్ సప్లై చేసేందుకు ఇన్ఛార్జి సూపరింటెండెంట్ లచ్చునాయక్ కోరగా సూపరింటెండెంట్ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగిందని తెలిపారు. ఇందుకు ఒప్పుకున్న వెంకన్న మొదట కొంత డబ్బు ఇచ్చి మిగిలిన 3 లక్షల రూపాయలను శుక్రవారం నల్లగొండలోని సూపరింటెండెంట్ నివాసంలో డబ్బులు ఇస్తుండగా ఇన్ఛార్జెంట్ సూపరింటెండెంట్ లచ్చునాయక్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ జీతాలు తీసుకుంటూ లంచాలకు పాల్పడితే ఏసీబీ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఈరోజు ఉదయం సుమారు 8:30 గంటల ప్రాంతంలో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్ లచ్చు గారిని మేము ఈరోజు 3 లక్షల లంచం తీసుకుంటుంటే రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆయన కాంట్రాక్టర్, డ్రగ్స్ సప్లై చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న గారు, ఆయన లాస్ట్ టైము ఆయన టెండర్లో పార్టిసిపేట్ చేసి టెండర్ వచ్చింది ఆయనకి, తద్వారా డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. కానీ నాన్ టెండర్ కొన్ని డ్రగ్స్ సప్లై చేసే కార్యక్రమంలో నాన్ టెండర్ లేదు కాబట్టి లంచం డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో కొంత డబ్బు అంతకుముందు ముట్ట చెప్పాడు. ఈరోజు 3 lakhs ఆయనకి ఇస్తుండగా ఆయన ఇంట్లో మేము రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. మా క్యాష్ కూడా రికవర్ చేసినాం, కలర్ టెస్ట్ చేసినాం, ప్రూవ్ అయింది. కాబట్టి అకార్డింగ్ టు ఇప్పుడు ఆయన ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం పూర్తి వివరాలు సేకరించి రికార్డ్స్ పరిశీలించి ఆయన చట్టపరిచయ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచాలకి అడిగితే, డిమాండ్ చేస్తే దయచేసి ఏసీబీని సంప్రదించమని కోరుతున్నాను. నల్గొండ, నా పేరు ఏమి శ్రీనివాసరావు, ఏసీబీ డిఎస్పీ. నా నెంబర్ వచ్చి 9154388918. దయచేసి ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే నల్గొండ జిల్లా, ఎరస్టవల్ జిల్లా ఎవరైనా ప్రభుత్వ అధికారులు కానీ గవర్నమెంట్ జీతం తీసుకునే ఏ వ్యక్తులైనా లంచాలు డిమాండ్ చేస్తే దయచేసి మమ్మల్ని సంప్రదిస్తే మేము వాళ్ళ మీద చట్టపరిచయ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ లంచం అనేది నాన్ టెండర్లో కొన్ని డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు. అది టెండర్ అనేది అఫీషియల్ సప్లై జరుగుతూ ఉంది. కొన్ని టెండర్లో లేని కొన్ని డ్రగ్స్ ఉంటాయి కదా, ఆ డ్రగ్స్ సప్లై చేయమని ఒక లెటర్ ఇచ్చాడు. దాని నిమిత్తం ఆయన దగ్గర 10 నెలల నుంచి సప్లై చేస్తున్నాడు, ఒక 6-7 నెలల నుంచి చేస్తున్న కోణంలో ఆ నాన్ టెండర్ విషయంలో నేను టెండర్ కాల్ఫర్ చేస్తాను, నువ్వు లంచం ఇవ్వకపోతే అని అనడంలో దానికి లంచం ఇవ్వడం జరిగింది. పేరు రాపోలు వెంకన్న. నేను గత 2 సంవత్సరాల నుంచి L1 కాంట్రాక్టర్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో నేను బైండ్ సప్లై మందులు సప్లై చేస్తున్నాను, సర్జికల్ డ్రగ్స్. నాకు పర్చేసింగ్ కమిటీ చైర్మన్ జేసీ గారు నాకు ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. 1/8/2022 నాడు నాకు ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగా నేను ఈ రోజు వరకు నేను మందులు సప్లై చేస్తున్నాను, డ్రగ్స్ సర్జికల్. గత 3/8/2023 రోజు సూపరింటెండెంట్ గారు డాక్టర్ లచ్చునాయక్ గారు పిలిచి, నువ్వు నాన్ టెండర్ది డ్రగ్స్కు 6%, సర్జికల్కు 10% నువ్వు డిస్కౌంట్ చేసి సప్లై చేయాలని నాకు ఒక సర్క్యులర్ కూడా ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజు వరకు కూడా నేను సప్లై చేస్తున్నాను. గత నవంబర్ లాస్ట్ వీక్లో ఏజీ ఆడిట్ జరిగింది. ఏజీ ఆడిట్ వాళ్ళని బేస్ చేసుకొని నేను నాన్ టెండర్ పెట్టమని అన్నారు. మరి దాని సంగతి ఏంది, మరి నువ్వు ఏంటి అని అనటం జరిగింది. లేదు సార్, మీరు తమరు మూడో నెలలో మీరు నాకు ఒక సర్క్యులర్ ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగానే నేను మందులు ఇప్పటికి సప్లై చేస్తున్నాను. నన్ను ఇబ్బంది పెట్టకండి సార్, ఇంకో 4 months అయితే టెండర్ కాలపరిమితి అయిపోతుందని నేను చెప్పడం జరిగింది. అయినా కానీ అతన్ని ఒప్పుకోకుండా గత 45 రోజుల క్రితము 1 లక్ష రూపాయలు ఇవ్వు, ప్రజెంట్గా నాకైతే 1 లక్ష రూపాయలు ఇవ్వమంటే 1 లక్ష రూపాయలు లేవు సార్ అని అంటే నేను అక్కడ చేసి నేను తీసుకొని వచ్చి ఇవ్వటం జరిగింది. గత 15 రోజుల క్రితం కూడా 10-15 రోజుల క్రితం కూడా 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు. మళ్ళీ తీసుకొని మళ్ళీ వారం రోజుల క్రితము మళ్ళీ నన్ను లేదు ఇంత కాదు, నేను నాన్ టెండర్ పెట్టొద్దు అని అంటే నాకు 3 లక్షల రూపాయలు ఇవ్వాలి అని మళ్ళీ వేధించడం జరిగింది. వేధిస్తే నేను చాలా ప్రాధాయపడ్డాను. సార్, నేను మామూలు పేద కుటుంబం నుంచి వచ్చినాను, నేను చిన్నతనం నుంచి ఎంత ఉన్నాను, నేను చాలా ఇబ్బందులు ఉన్నాను, నాకు ఇప్పటివరకు ఎలాంటి బిల్స్ రాలేదు, ఏం లేదు, నేను చాలా ఇబ్బందులు ఉన్నాను అని అంటే ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ ఇవ్వలేదు. దానికి అనుగుణంగా నేను నా న్యాయం కొరకు నేను ఏసీబీ డిఎస్పీ గారిని దగ్గరికి పోయి వేడుకున్నాను. దానికి అనుగుణంగా ఈరోజు ఉదయం డాక్టర్ లచ్చు గారి రెసిడెన్స్ సూపరింటెండెంట్ గారి ఇంటికి నేను వచ్చి 8:30 గంటల 30 నిమిషాలకు సుమారుగా వచ్చి 3 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది.